ఒకసారి మాట్లాడే చెప్పి పంపు కట్టి సారస్వత కళానిధి డాక్టర్ వెలువోలు నాగరాజలక్ష్మి. అవే తెలుగు ఎంఏ, సంస్కృతం ఎంఏ, పిహెచ్డి. గుంటూరు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు ప్రిన్సిపాల్గా చేసి రిటైర్ అయ్యారు. ఆమె వెలువరించిన పుస్తకాల్లో సమీక్షా సౌరభాలుడు మనం ఇవాళ మొదలు పెడుతున్నాం లైవ్లో. ఆమె రాసిన ఇతర వివరాలు, జీవిత వివరాలు ఏం చెప్పలేదు, కానీ ఇతర వివరాలు: తెలుగు వ్యుత్పత్తి కోశం, సహ సంపాదకత్వం, ఆంధ్ర విశ్వ కళా పరిషత్ ప్రచురణ, చిగురు పొదలు, ఆకాశవాణి వ్యాస సంపుటి, అక్షర వృక్షం కవిత్వం, ఎక్కడికి పయనం కవిత్వం, గుంటూరు తిరుపతి వచన కావ్యం, భగవద్గీత వ్యక్తిత్వ వికాస్, ముకుందమాల మరంద వ్యాఖ్య, ప్రకృతి విలాసం సాహిత్య రూపక, అభిషప్త కథలు, సుగుణాఢ్య శతకం, మనీష వ్యాఖ్య, మహాదేవి మత్తేభ తారావళి మధుర వ్యాఖ్య, దివాకర వృత్త తారావళి నిత్తర వ్యాఖ్య, పాపక వృత్త తారావళి నిత్తర వ్యాఖ్య, సుజల వృత్త తారావళి నిత్తర వ్యాఖ్య, వసుంధరా వృత్త తారావళి నిత్తర వ్యాఖ్య, అంతరిక్ష వృత్త తారావళి నిత్తర వ్యాఖ్య, సమీర వృత్త తారావళి, అది కూడా నిత్తర వ్యాఖ్య అనే పేరు. ఆమె ఇలా కనపడతారు మనం. ఈ నెల 5వ తారీఖు ఉయ్యూరులో పౌర సన్మాన కార్యక్రమానికి ఆహ్వానించాము ఆమెని. కానీ చివరి క్షణంలో వారి అమ్మగారికి హార్ట్ అటాక్ ఏదో వచ్చి రావటం వలన ఆగిపోయారు. లేకపోతే ఇక్కడికి వచ్చి ఆమె ప్రసంగం చేసి మా సత్కారాన్ని స్వీకరించి ఉండేవారు. పాత కొత్తల మేలు కలయక అశ్వత్థ వృక్షం, పద్యమిపుడైనా పాత బంగారము విలువ తగ్గబోదు విశ్వమన్, పాత చింతకాయ పచ్చడి ఎన్న ఆరగింప అద్భుత ఔషధం, మంచి వారికి పద్యాలు మల్లెపూ, కలుష జాతికి విష్ణు చక్రములగు, నిరతమును పద్యదేవత నిలిచియుండు, ధర్మ సంస్థాపనము చేయు ధరణి నిండా. అశ్వత్థ వృక్షం కవితా సంపుటిలోని పద్యదేవత అనే ఖండికలో కవి డాక్టర్ రావి రంగారావు వ్యక్తం చేసిన సత్యసమ్మతమైన అభిప్రాయ రత్నాలు పైపై. ఆధునిక యుగంలో కాలక్రమానుగతంగా పలు సాహిత్య ప్రక్రియలు తెలుగు భాషలో రెక్కలు విచ్చుకున్నాయి. ఛందస్సు విడిచి వచన కవిత్వ రచనలో తమ నైపుణ్యాలు నిరూపించుక శ్రీశ్రీ లాంటి మహాకవులు వచన కవితతో సమాంతరంగా పద్య రచన చేపట్టి సుప్రసిద్ధులైన కవిశ్రేష్ఠులు కూడా ఆధునిక యుగంలో మనకు తక్కువేం లేరు. కరుణశ్రీ జంధ్యాల, తుమ్మల, గుర్రం, రాయప్రోలు, విశ్వనాథ, దాశరథి తెలుగు పద్యంలోని అందచందాలను దశ దిశలా వ్యాప్తి చేశారు. పద్యాన్ని ప్రాణ సదృశంగా భావించి పద్య రచను ఆదరి నేటి కవులలో రావి రంగ మినీ కవితోద్యమ సారథంటారు రంగారావు. మినీ కవితా ప్రక్రియ సారథులు, వచన కవితా రచన ప్రవీణులు అయినా వీరు ఛందోబద్ధమైన పద్య రచనలో కూడా అద్భుతమైన సామాజిక స్పృహతో సాహితీ మిత్రుల మన్ననలను అయిన సాహితీ మిత్రుడు అనే సంస్థ అటు మచిలీపట్నంలో నడిపి దాదాపు 25-30 ఏళ్ళు నడిపి నోబెల్ కాలేజీ బిఈడిలో తెలుగు లెక్చరర్గా పనిచేసి హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్. తర్వాత రిటైర్ అయిపోయి గుంటూరులో మళ్ళీ సాహిత్య వృక్షాన్ని ఆ పారిజాతాన్ని అక్కడే మళ్ళా నెలకొని చక్కగా సాహితీ సుగంధాన్ని వెదజల్లుతున్నాడు రావిరంగా. తెలుగు పద్యాల వలననే తెలుగు నేల భారతీయ సంస్కృతి ఇంకా బ్రతికియుండి
అని పద్యాన్ని సంస్కృతికి ప్రతీకంగా పేర్కొనడం వారి మాతృదేశ మాతృభాషాభిమానాన్ని పట్టుకొమ్మ. కవిత్వం సాహిత్యం ఆనంద సందేశాల అపురూప సంగమం. మనిషికి శరీరం మనస్సు రెండూ ప్రధానమే. లౌకికమైన ప్రశాంత జీవనం, పారమార్థిక చింతన అనేవి రెండు మనిషి అనే వృక్షానికి రెండు కొమ్మలంటాడే. ఇది ప్రకృతి నేర్పిన పాఠం. ఈ కవితా సంపుటిలోని మొట్టమొదటి ఖండిక అశ్వత్థ వృక్షం. రావి చెట్టును ప్రతీకగా గ్రహించి మానవ జీవన పరమార్థాన్ని అద్భుతంగా చిత్రించాడు రంగారు. అశ్వత్థ వృక్షం మూల భాగంలో బ్రహ్మ, కాండంలో విష్ణు, శాఖలలో పరమశివుడు కొలువై ఉంటారని పురాణ ప్రసిద్ధమైంది. హిందూపురం దగ్గర విదురాశ్వత్థం విదురుడు అశ్వత్థ వృక్షం కింద తపస్సు చేసిన ఆ చెట్టు ఎప్పటికీ ఉంది. మేము 2-3 సార్లు హిందూపురంలో మా నాన్నగారు పనిచేసేటప్పుడు నేను చదివినప్పుడు వెళ్ళి చూసిన సందర్భాలు. అందువల్ల రావి చెట్టు పూజనీయమైందని సనాతన సంప్రదాయ విశ్వాసం. రావి చెట్టు వలన పర్యావరణ హితం కలుగుతుంది. పేదవారి ఇల్లు ఉపయోగపడుతూ బాటసారులకు అండగా అని తన పేరు కూడా రావి కనుక దాన్ని కలిపాడు ఆయన. మూలమున బ్రహ్మదేవుడు ముచ్చటుండ, నడుమ నారాయణుడు ఉన్నాడు తెలియ, చివర శంకరుడున్నాడు శివమూలస. ఆ త్రిమూర్తి వృక్షము దివ్యాక్షరం అన్నాడు. లౌకిక పారమార్థికమైన విలువలు కలిగిన రావి చెట్టు దివ్యం, క్షరం నశించనిది. ఓం అనేది దివ్య ప్రణవాక్ష. అంతటి పవిత్రమైన జీవనాన్ని విశ్వమానవ ప్రేమ నింపుకున్న మనిషి కాగలడని తాత్విక రహస్యాన్ని ఈ ఖండిక అద్భుతంగా చిత్రించింది. ఉదాత్త భావనను ఎంత మహోన్నతంగా వ్యక్తీకరిస్తుంది. అదేవిధంగా అన్య భాషా పదాలు తనదు ఇముడ్చుకొని చమత్కార భావాలను కూడా పద్యం వెల్లడించగలదని నిరూపించిన ఖండిక డ్రైవరు ఓనరుడు. కవిగారు కారు సునాయాసంగా కొన్నారు, కానీ డ్రైవర్ దొరకడం కష్టమైంది. కొన్ని షరతుల ప్రకారం దొరికిన డ్రైవర్ యువకుడు. అమిత వేగంతో కారు నడపడంలో నిష్ణాతుడు. డ్రైవర్ వేగానికి ఓనర్ అంతరంగంలో కలిగిన అలజడిని కవి వర్ణించిన తీరు హాస్యరస స్ఫోరకం. కారు పెరిగెత్తు గంటకు 100 కోట్లపై కొట్టుకున్న గుండెలో అంత వేగమా నాయనా అనుతూ పలుకు 1000 భావాల చిరునవ్వు విసరినారు. కవిత్వంలో చమత్కారం హాస్యం పండాలంటే దానికి సరళం సరసం అయిన రచనా శైలి అవసరం. కఠినమైన పదజాలం, సుదీర్ఘ సమాసాలు రసాస్వాదనకు ఆటంకాలుగా నిలుస్తాయి. రచనా శిల్పంలో చేయి తిరిగిన కవి మాత్రమే సరళ సుందరమైన భాషను శైలిని చేపట్టి హాస్యాన్ని వ్యంగ్యాన్ని అలవోకలు ఆశించగలరు. అలాంటి సార్థకమైన రచనా శిల్పం ఈ కవితకు వన్నె తెచ్చి. ఇంకా ఆటో ప్రయాణం మిత్రులారా, మేము కుంకుడు చెట్టు కూడా అనే కవితా సంచిక ఆయన సంపుటి ఆయన వెలువరించినట్టు నా జ్ఞాపకం. జుట్టు సొగసు కవితలు సమాజంలో నిత్యము మనం చూసే దృశ్య సమాజ చమత్కార ధోరణిలో సాగాయి. అతి సాధారణమైన అంశాలు కవితా వస్తువుగా మారిపోవటమే కాక వాటి నుండి ఏదో ఒక గొప్ప సందేశాన్ని అందించడం పాఠకుడికి జుట్టు సొగసు అనే కవిత సాధించిన ప్రయోజనం అంటారు నాగరాజలక్ష్మి. నల్లని వర్ణాన్ని జనులు అశుభంగా భావిస్తారు, కానీ తలపై జుట్టు మాత్రం నల్లగా ఉంటేనే ఎవరికైనా ఇష్టం. అలాంటి వాడిని సున్నితంగా విమర్శిస్తూ వ్యక్తి అనుభవానికి వయస్సుకు గుర్తులుగా కేశాలు తెల్లబడటం గౌరవం అనే భావాన్ని, అది క్లేశం కాదు, ఫలిత కేశం కాదు, ఊడిపోయింది కాదు అని పాఠకుల హర్షాతిరేకం కలిగిస్తుంది. నెత్తిపై తెల్ల మేఘాలు నిలిచియా, మంచు కొండలు భరతాంబకు సురక్ష, విమల విజ్ఞాన శేఖర వృద్ధ సమితి, నవతరాలకు మంచు కొండంత దిక్కు.
విజ్ఞాన శేఖరులైన వృద్ధులు నవతరాలకు శ్రీరామ రక్ష అనే చక్కని సందేశాన్ని సమాజానికి అందించింది ఈ పద్యం అంటారు. తెలుగు భాషాభిమానం గుండెలో నిండుగా నిండి ఉన్న కవి లేఖి భాషా మాధుర్యాన్ని ఔన్నత్యాన్ని కవిత్వీకరించక మానవ మధురమైన తెలుగు భాష పట్ల కవిగారి అంతరంగాన కదలాడి ఉదాత్త భావన అద్దం పట్టింది మాతృభాష అనే ఖండిక. మాతృభాషను వదిలిన మనుజజాతి సృష్టిలో నాశనం వైనస్తము దేహమును ప్రాణమును విడదీయరాదు, ఒకటి మరి ఒక దానితో ఒప్పుచుండు. గుండెలోని బాధ, ప్రేమ, కోపం మొదలైన అనుభూతులను పదిలంగా ఆత్మీయుల ఎదుటి అభివ్యక్తం చేసే సాధనమే మాతృభాష. అదే సమత మమత అని మాతృభాషపై మమకారాన్ని మనోహరంగా మలచారు కవి. ప్రకృతి సంబంధమైన రహస్యాలు అలాగే ఆధ్యాత్మిక భావనలు వెల్లడించిన కవితా ఖండిక వాస్తవాలను ప్రేమించి బ్రతుకుడయ్య అనే పంచభూతాలు ప్రాణి మనుగడకు ఆలంబనాలు, దేవతా స్వరూపాలైన పంచభూతాలు పూజించడం, వాటిని కాపాడుకోవడం బుద్ధిజీవి అయిన మానవుడి కర్తవ్యం. ఈ భారతీయ ఆధ్యాత్మిక కోణాలపై కవిత వెల్లడించి ఈ భూమిపై జనించిన మానవుడు సుఖమయమైన జీవనాన్ని సాగించడానికి సమస్త ప్రకృతి సహకారం ప్రగతిని సాధించిన మానవుడు కృతజ్ఞతారహితుడై ప్రకృతి విధ్వంసాన్ని సృష్టించే చర్యలు ఈ కవిత ప్రశ్నించి స్వార్థపూరితుడైన మానవుడి కనువిప్పు కలిగించి అమృతమనిన నీకెంత ఆరాటమందు మీకెంత ఆరాటము ఉండు, ఇలను లేనట్టి దానిని కలవరింతురు, నీరు కన్న అమృతమేది నిఖిల జగతి నింపకుడు కల్మషాలు మా నీరులోన అని నీరు మన్ని వేడుకుంటుంది. కల్మషాలు తీసుకొచ్చి మాలో కలపద్దురా అని. సనాతన సంస్కృతి సంప్రదాయాలు పాటించడం వల్ల మానవ జీవితంలో విలువలు పదిలంగా పరివ్యాప్తమవుతాయి. సంప్రదాయాల ఔన్నత్యాలు వాటిలో దాగి ఉన్న శాస్త్రీయాంశాలను బోధించి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే ఖండికలు భూమి గాంధీజీ నిన్ను కూల్చలేరు కోడలు ఇవన్నీ పేర్కొనదగివినంటున్నారు. ఈమె వినూత్నమైన తార్కికమైన అభివ్యక్తి రంగారావు గారి కవిత్వంలో ప్రస్ఫుటంగా అతి సాధారణమైన అంశాలు కూడా కవి హృదయానికి హత్తుకునే రీతిలో వాటిని పాటించక తీరదని నిర్ణయించుకునే క్రమం భావ వ్యక్తీకరణ చేయడం వీరికొక ప్రత్యేక. లోకంలో అత్తా కోడళ్ళు కలిసిమెలిసి ఉండాలి. అంతా కోడలిని కూతురుల అత్తను తల్లిలాగా ఆదరించాలని భావిస్తారు. వారి సఖ్యత ఎలా ఉండాలో, అసలు ఎందుకు ఉండాలో కోడలు అనే ఖండికలు కవి వ్యక్తీకరించిన సర్వజనామోదం. కొడుకు కోడలు నవ్వుల కొలనులో హాయిగా తేలియాడుతూ అలరుతుండా, గట్టుపై ఉన్న పెద్ద వృక్షముల రీతి అత్తమామలు ఆనందమందవలై. సరోవరం చుట్టూ పెద్ద వృక్షాలుంటే వాతావరణం ఆరోగ్యప్రదంగా ఆహ్లాదంగా ఉంది. సరోవరంలో నీరు నిండా ఉంటే నీటిని ఆస్వాదిస్తూ వృక్షాలు కళకళలాడు. చెట్లు ఎరివిగా ఉన్న సరోవర తీరం బాటసారులు చల్లని నీరు త్రాగి విశ్రమిస్తారు. ఈ పరస్పర అనుబంధం కుటుంబంలోని యువతరానికి పెద్దతరానికి మధ్య నిసర్గ రమణీయంగా బోధించి ఈ పద్యాన్ని దీనిలోని భావాన్ని నేటి యువతీ యువకుల ఒక మంత్రంగా ఉపదేశిస్తే వృద్ధాశ్రమాలు ఎక్కువ ఇక్కట్లు పడు ఒంటరిగా కాలం గడిపే వృద్ధులు సమాజంలో ఉండరని పాపం ఆశ. ఇంకా సగటు మనిషి మిత్రులార మొదలైన కవితలు సామాజిక సమస్యలను వ్యవస్థను ఎత్తి చూపాయి. తెలుగు పద్యంలోని పసిడి తలుకులతో ఎన్నెన్ని అంశాలు
చక్కగా హృద్యంగా వెలువరించవచ్చు. పద్యాన్ని వాహికగా చేపట్టి కవి తన ప్రతిభను అంతే సమర్థంగా ప్రకటించిన విధానం ఈ కవిత్వ సంపుటిని నిరూపిస్తుంది. పాత కొత్తల మేలు కలయికగా పెరిగి ఈ అశ్వత్థ వృక్షం సంస్కృతి సంప్రదాయాలకు మానవత్వపు విలువలకు చక్కటి నీడనిస్తుందన్న ప్రమిద అనే పత్రికలో నవంబర్ 2022లో ఈ వ్యాసం ప్రచురితమైనట్లుగా చెప్పారు. రెండవది యోగ వాసిష్ఠ సారం. సంస్కృతంలో వాల్మీకి మహాకవి రామాయణ కావ్య రచన చేశాక రచించిన గ్రంథమే యోగ వాసిష్ఠ. వాల్మీకి రామాయణ కావ్యం ఆధారంగా తెలుగులో పదచిత్ర రామాయణ పద్య కావ్య రచన చేసిన బిహారీ వందలగడ్డ సత్యనారాయణమూర్తి గారు రచించిన పద్య కావ్యం యోగ వాసిష్ఠ సార్. వశిష్ఠ రామ సంవాదంగా ఈ గ్రంథం వ్యవహరింపబడు. జనన మరణాల నడుమ ప్రాపంచిక జీవితం సాగించే బుద్ధిజీవి అయిన మానవుడు తానెవ్వరూ తెలుసుకొని జన్మను సార్థకం చేసుకున్న రీతిలో మననశీలుడే ప్రవర్తించే తీరుతెన్నుల బోధించే ఉత్తమోత్తమ గ్రంథం యోగ వాసిష్టం. ఇది ఆత్మజ్ఞాన బిహారీ అనే జొన్నలగడ్డ సత్యనారాయణమూర్తి గారు ఆంధ్ర ఎల్ఐసి బందర్లో ఎల్ఐసిలో అత్యున్నతమైన పదవిని నిర్వహించి రిటైర్ అయి హైదరాబాదులో ఉంటున్నారు. ఆయన రాసిన పదచిత్ర రామాయణంలో సుందరకాండ ఉయ్యూరులో సరసపార్కులు అయితే మా సాహితీ మండలి తరఫున మేము ఇక్కడ ఆవిష్కరణ చేశారు మాతో పాటు. దానికి గుత్తికండ సుబ్బారావు గారు, పూర్ణచంద్ర గారు, తర్వాత గుమ్మా సాంబశివరావు గారు, ఈ మహామగులంతా వచ్చి, అలాగే నాకు తెలిసిన ఇంకా వచ్చి వీళ్ళందరూ వచ్చి ఆ కావ్యం మీద మాట్లాడారు. మంగళగిరి ఆదిత్య ప్రసాద్ గారు కూడా ఉన్నట్టున్నారు. అలా ఆ కావ్య ఒక కాండ ఉయ్యూరులో ఆవిష్కరింపబడటం అంటే చాలా చోట జరిగింది. ఇక్కడ కూడా జరగాలని గుత్తికండ సుబ్బారావు గారు పట్టుబడి ఇక్కడ కూడా మా ఆధ్వర్యంలో జరిపాం. అది ఒక అప్పటి నుంచి ఆయన రాసిన పుస్తకాలన్నీ నాకు పంపారు. పదచిత్ అన్నిటి మీద నేను నా భావన రాస్తూనే ఉండాను. ఆ రాసిన దాన్ని నెక్స్ట్ వచ్చేటువంటి పుస్తకంలో ఆ భావనాన్ని అక్షరం పొందుకోకుండా తీసే యథాతథంగా దానిలో ఆయన చేర్చి ప్రకటిస్తూ ఉండారు. అది ఒక గొప్ప విషయం. వాల్మీకి మహర్షి 32,000 శ్లోకాలు రచించిన సంస్కృత గ్రంథాన్ని బిహారీ గారు 400 పద్యాలలో తెలుగులో గ్రంథ సారాన్ని అందించారు. దీనిలో వైరాగ్య, ముముక్ష, వ్యవహార, ఉత్పత్తి, స్థితి, ఉపశమ, నిర్వాణ అనే 5 ప్రకరణలు. ప్రారంభంలో శ్రీ అనే శీర్షికలో 7 పద్యాలు రాశారు. తర్వాత ఇవి గ్రంథానికి సారభూతమైన పద్యాలుగా నిలిచాయి. ఈ కావ్యంలో వశిష్ఠుడు గురువు శ్రీరాముడు శ్రోత విషయం సర్వ వేదాంత విజ్ఞాన కథనం సంవాద రూపంలో ప్రశ్నోత్తర రూపంలో రాముడికి గురుకుల విద్య పరిసమాప్తమైపోయింది. క్రమంగా రాముడిని మనస్సులో అనేకానేక సందేహాలు, ప్రశ్నలు పొడచూపాయి. ప్రాసంగిక విషయాలపై విముఖత ఏర్పడి విశ్వామిత్రుడు తన యాగరం సంరక్షణకై శ్రీరాముణ్ణి పంపమని అడగటానికి దశరథుడిగా వద్దకి రావడం, శ్రీరాముడి నిరాసక్త స్థితిని తొలగించి ఆత్మజ్ఞాన బోధ చెయ్యవలసిందిగా విశ్వామిత్రుడు వశిష్ఠ మునిని ప్రార్థించడం, అప్పుడు ఆయన రాముడికి బోధించిన జ్ఞానమే యోగ వాసిష్ఠ. దీనికి మరొక పేరు వశిష్ఠకి. అత్యంత గహనమైన వేదాంత తత్వ వాల్మీకి గ్రంథం ద్వారా ఆకళింపు చేసుకున్న విహారిగా అత్యంత సరళ సుందరంగా దాని సారాంశాన్ని తెలుగులో అందించి బాహ్య బ్రహ్మసత్యము జగమెల్ల పరమమిచ్చ అని ఆత్మజ్ఞాన ప్రబోధకమైన ఈ కావ్యం
మోక్ష పురుషార్థ సాధన చేసే జనుల తోడు దీపమై నిలుస్తూ పద్య నిర్మాణంతో అందవేసినటువంటి శ్రీ విహారి గారి శైలి సారథ్యం ఈ గ్రంథంలో అనేక రీతులలో సార్థకం పొంది. ఇక్కడ ఒక విషయం చెప్పారు. బాపు గారు ఒక కార్టూన్ వేశారు. రాముడు వశిష్ఠ మహర్షి ఆశ్రమం వేలపాల ఉంటాడు. ఆయన తప్పుడు లోపల ఉన్న వశిష్ఠ మహర్షికి వినపడు. ఎవరు వారు అని అడుగుతాట వశిష్ఠుడు. అది తెలుసుకోవడానికే వచ్చాను అన్నాడు. ఎవరు నువ్వు లేదో అది అడిగాడు. అడిగితే అది తెలుసుకోవడం అంటే ఆత్మజ్ఞానం తెలుసుకోవటానికే వచ్చాను అని అద్భుతమైన కార్టూన్ అది బాపు గారు వేశారు. ఎక్కడైనా చూసి కావ్యాంతంలో 4 పద్యాలు ఫలశ్రుతి సత్యనిష్టయు ధర్మ సంస్కృతి ఇలా వరలుగా సకల జనవర్తనము వ్యక్తి ఆధ్యాత్మికోన్నత శక్తి వలన సంఘం అభ్యుదయ సరణి సాగుగా అని కవి తన 405వ పద్యం వెల్లడించి ఇది సార్వకాలికమైన ఫలశ్రుతి. ఆధ్యాత్మిక శక్తి వలననే సమాజంలో శాంతి సామరస్యాలు సౌభ్రాతృత్వం నెలకొంటుందని సత్యాన్ని యోగ వాసిష్ట సారం పద్య కావ్య రచన ద్వారా విహారి గారు జనులకు బోధించి వారి కృషి బహుధా ప్రశంసనీయమన్నారు. ఇది మా చలపాక ప్రకాష్ గారి రమ్య భారతిలో 2022లో వ్యాసం వచ్చింది. సరిగమలకు ఇంద్రధనువులు పరువాలద్దిన మేఘరంజన్ పద్యకావ్యం శతకం స్థానీ గజల్ గేయ ప్రక్రియ ప్రసిద్ధి చెందిన కవిగా కాలమిస్తుగా చలనచిత్ర గీత రచయితగా పలువురి మన్ననలు పడి రసరాజుగా సాహితీ లోకంలో స్థిరపడి రంగినేని సత్యనారాయణ రాజుగా రసహృదయం నుండి జారువారి మరో రసరేఖ మేఘరంజనిక రసరాజు గారు మాకు ఉయ్యూరులో కేసీబీలో కెమిస్ట్గా పనిచేసిన సత్యనారాయణ అనేటువంటి ఆయనకి చాలా గురువు లాంటి వాడు ఇద్దరికి. ఆయన ద్వారా నాకు పరిచయం. మన కవి సమ్మేళనానికి కానీ లేకపోతే అవధానాలకు కానీ వచ్చి పృచ్ఛకులుగా ఆయన ఉండేవారు. తణుకులో ఉండేవారు. తణుకులో నన్నయ్య కళాపీఠం ఉండేది. ఆ కళాపీఠంలో మా బావమడి ఆనంద్ బియ్యంకుడు గారు, ఆయన మూర్తి గారంట, ఆయన అక్కడ ఉండేవాడు. ఆయన నా మీద ఎందుకో చాలా అభిమానం. 3 సార్లు అక్కడికి నన్ను తీసుకెళ్ళి ఆ క్షేత్రంలో నాతో ఉపన్యాసం ఎత్తించారు. ఆ 3 సార్లు బహుశా దగ్గర 2 సార్లు రసరాజు గారు ఆ సభలో నా ముందు కూర్చొని వెంట నా అదృష్టం. లలిత కళలలో సర్వజన హృదయామోదాన్ని అందించి రసపారవశ్యంతో విహరింప చెయ్యగా కళ సంగీతం హృద్యమైన సంగీత శ్రవణం వల్ల కల్లోల తరంగాలు సేదతీరుతాయి. దైహిక రుగ్మతలు నశించుగా కర్ణాటక సంగీత సంప్రదాయం తదరి నన రాగాలాపనతో కచేరీ ప్రారంభము. ఈ స్వరాల నేపథ్యం గురించి రసరాజు చక్కని ఇతివృత్తంతో జీవుని జీవశక్తిని నిలపటంలో సంగీత ప్రాధాన్యాన్ని ఆవిష్కరించిన పద్య కావ్యమే మేఘరంజన్. కావ్యం రసప్రధానం. అతిలోక రసానందానుభూతినందించే కావ్యంలో రస నిర్వహణకు కవులు కొన్ని చారిత్రక పాత్రల చుట్టూ, కొన్ని సన్నివేశాల చుట్టూ కొంత కాల్పనికతను చూపి రసహృదయాలను అలరింపచేస్తారు. ఆయా కల్పనలు రసావిష్కరణకు ఆలంబనలకు మేఘరంజని కావ్యం ఆ కోవకు చెంది. ఒక హరికథా కథనలు కథకుడు చెప్పిన ఒక చిన్న కథ ఆధారంగా ఈ కావ్యం అల్లబడిందని రసరాజుగా నేపథ్య సంగీతం అనే తన ముందు మాటలో చెప్పారు. జోధా అక్బర్ల తనయుడు సరి భావి సామ్రాట్టుగా
నతులు అందుకోవాల్సినటువంటి శరీరం అంతు చిక్కని వ్యాధి బారిన పడి క్షీణించిపోతారు. జోధా అక్బర్లు అంటే భార్య ఇద్దరు దుఃఖాక్రాంతులయ్యారు. అక్బర్ చక్రవర్తికి సన్నిహితుడు, రాణి వంశమైన రాజపుత్ర వంశంలో జన్మించినవాడు, సంగీత కళా సామ్రాట్ అయిన తాన్సేన్ జోడా అభ్యర్థించింది. తన పుత్రుడు ఆరోగ్యవంతుడు కాగల మార్గం బోధించమ. తాన్సేన్ ఆమెను ఓదారి దైవంపై భారం సలీమున్ తన గాన ప్రభావంతో రక్షించాలనుకున్నాడు. తన ప్రాణాలు పణంగా పెట్టి ఒక విజనమైన జనం లేనటువంటి ప్రదేశంలో సలీముకు ఒక శయ్య పలక ఏర్పాటు చేసి తనను ఏ విధంగా నిరోధించరాదు అని అందరికీ కట్టడి చేశారు. సంగీతంలో విలక్షణ రాగమైన దీపక రాగంలో ఆలాపన చేశారు. దీపక రాగ ప్రభావం సలీం క్రమబద్ధంగా దీపంలాగా తేజరిల్లు. ఆరోగ్యానికి స్వరమాంతరికుడైన తాన్సేన్ అగ్ని జ్వాలల్లో చిక్కి వికాసం కోల్పోయారు. ప్రాణశక్తి నశించింది. రాజదంపతులు ఆ వార్త విని శోకించారు. ఎక్కడి నుండో వచ్చిన లేఖ ఒకటి వాళ్ళని చేరి ఆ లేఖలోని అంశం ఆధారంగా తాన్సేన్ శరీరాన్ని అలటి దొప్పలో ఉంచి జీవ నదిలో వదిలారు. ఆ దృశ్యం చూసిన ఆకాశ సంచారులై ఇద్దరు కన్యలు కలవరప సంగీత సామ్రాజ్ఞ అయిన రాణి సేవించి మేఘరంజని రాగాలాపన చేసి తత్ప్రభావంతో పాటల వజీర్ తాన్సేన్ ప్రాణశక్తిని తిరిగి పొంది ఒడ్డుకు చేరుకొని తన్ను పునరుజ్జీవుణ్ణి చేయించిన రాగదేవతలను కొనియారు. వారు తమ పేర్లు తదరి మన అని చెప్పారట. దక్షిణ భారతం నుండి వచ్చామని తాన్సేన్ గారి రాగ నైపుణ్యానికి ముగ్ధుడై గాన కళలో తదరి నన తన జీవితాలు స్థిరంగా నిలిచి ఉంటాయని నేటి నుండి గాన సభలలో ప్రారంభంలో భక్తిలో తదరినన్న అని మొదలుపెట్టారు. అది స్వరాలు ఆలాపన చేయడం, దానివల్ల సభ తేజరిల్లుతుందని ఆశీర్వాదం. అపూర్వమైన ఈ వృత్తాన్ని అద్భుతావహమైన రీతి ఆలంకారిక శైలుడు ఉత్తమ కావ్య లక్షణాలు రసరాజు గారు కావ్యంగా మలచిన తీరు బహుధా ప్రశంసనీయ. రాగాలలో దీపక రాగం జ్వలన లక్షణం కలిగిందని, మేఘరంజని ప్రాణశక్తి కలిగిస్తుందని లోకంలో వ్యాప్తితో ఉన్న విశ్వాసం ఆధారంగా అల్లబడిన ఈ కావ్య రసదుగ్ధుల ఆనందాబ్ధితో ఓలలాడింత. ఈ కథలో వర్ణించబడిన సన్నివేశాన్ని లోకంలో సాధ్యాసాధ్యా నిర్ణయించే తర్కంలో పోయి విచారించవద్దని శిలయై ఉన్న అహల్య రామపాదం తిరిగి తన రూపాన్ని ధరించడం వెనక ఏ శక్తి పనిచేసిందో అదే శక్తి సంగీత మహత్వం లోకానికి విదితం చేసిందని కవి సవినయంగా. ఇక్కడ నాకు తెలిసిన ఒక విషయం, అక్బరు తాన్సేన్ ఎప్పుడు అతని దర్బార్లో తాన్సేన్ పాటలు పాడుతూ ఉంటాడు. అక్బర్ని బాగా ఏమయ్యా ఒకసారి అడిగాడు అక్బర్, ఏమయ్యా నువ్వు బాగానే పాడుతున్నావు కానీ ఇంతకంటే బాగా పాడేవాడు ఎవరు లేరా అన్నాడు. ఉన్నారు సార్, మా గురువు గారు ఉన్నారు, ఆయన అన్ని చోట్లకి రా, ఆయన కలవాలంటే మనమే వెళ్ళాలన్నారు. ఇద్దరు మారు వేషాలు వేసుకొని ఆయన గురువు ఏదో పేరు నేను చదివి అక్కడికి వెళ్ళారు. ఆయన తన్మయ భావంతో గానం చేస్తున్నాడు. బాహ్య ప్రపంచం ఎవరు వచ్చారు, ఎవరు చూశారు, ఏమిటి అంటే మనస్సంతా దైవంలో నిలిపి ఆయన ఈ బాహ్య స్పర్శని స్పృహని వదిలిపెట్టి చక్కగా గానం. ఇద్దరు విన్నారు వచ్చి. అప్పుడు మళ్ళా రాజకొలువులో, ఏమయ్యా మీ గురువుగారు అంత అద్భుతంగా పాడాడే, నువ్వు పాడితే అంత అద్భుతంగా ఎందుకు లేదు అని అడిగాడు తాన్సేన్ని అక్బర్. అప్పుడు చెప్పాడు నాకు, అయ్యా మీరు పాడమంటే నేను పాడు, ఆయనకి ఎవరు పాడమని చెప్పగలరు,
భగవంతుడిని కోసం ఆయన పాడతారు. తన హృదయానికి ఆనందం కోసం అలా బలవంతం మీద పాడించుకున్న పాట కంటే హృదయంలోంచి పెద్దబిక్కిన పాట చాలా గొప్పగా ఉంటుందండి. అది దైవంతో సమానంగా ఉంటుంది. అందుకనే మా గురువుగారి పాట అంత గొప్పదంటే నోరు మూసుకున్నాడని ఇది నేను ఎక్కడో చదివిందే గ్యాస్ కాదు చదివి అలా ఉంటాయి మహామోహుల చరిత్ర. వెలుగులీనటి అట్టి దివ్యను ఆర్పు మేఘ జలమది కాని మేఘమిప్పుడు స్వచ్ఛ రాగామృతము చింతి ఆరినట్ వత్తి వెలిగించే ఇది అపూర్వంబు కాదు. ఆరిపోయిన వత్తి అంటే తాంతేయం జీవితాన్ని మళ్ళా వెలిగించింది కదా మేఘరంజని రాగం. ఈ పద్యం మేఘరంజని రాగ మహత్వ అపూర్వంగా వెల్లడించిందంటున్నారు ఈమె. ఆధునిక తెలుగు పద్య కావ్యాలు మేఘరంజని ఒక విశిష్ట స్థానం అలంకరిస్తుందని పేర్కొనడం అతిశయోక్తిగా. ఆద్యంతం ఉత్కంఠతో సాగిన కావ్య పఠనం సాహిత్యాభిమానులందరికీ ఆదరణ. ఇది రమ్య భారతిలో 2022లో పడి రేపు వస్తుభావ నవ్యతను ప్రతిఫలించిన మృత్యుంజయ ఖండ కవిత అనే దాని మీద ఆమె ఏం చెప్తారో రేపు చూద్దాం.